రెండోది స్పెసిఫిక్ మెథడ్స్ లో ఒకటి నిఖిలంలో రెండోది పారవర్త్య. ఈ యొక్క జనరల్ మెథడ్ ను ధ్వజాంక మెథడ్ అంటారు. ఆ ధ్వజాంక మెథడ్ మనం లాస్ట్ క్లాస్ లో చూసుకుందాం. నేను క్లియర్ చేస్తాను ఇది. ఓకే, వినోద్ లైవ్ అంటూ పెట్టవా వినోద్? ఇప్పుడు నిఖిలం మెథడ్ చూద్దాం. మీకు అందరికీ తెలుసు నిఖిల మెథడ్ ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అనేటువంటి మనం నిఖిలం సూత్ర అంటాం. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని మనము చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా. చూద్దాం. ఇందులో ఈ నిఖిలం మెథడ్ లో ఇంకోటి చూడండి, పారవర్త్యకు నిఖిలం మెథడ్ కు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులో బేస్ అనేది ఆల్రెడీ చూసాము. ఈ బేస్ 10, 100 అండ్ 1000 అండ్ సో ఆన్, ఇవి బేసిక్. అయితే మనం చూసేటువంటి మెథడ్ నిఖిలం సంబంధించిన నియర్ బేస్ ఉన్నటువంటి వాటిని తీసుకుంటాం ఇక్కడ స్పెసిఫిక్. అందుకే అంటున్నాం నియర్ బేస్. అట్లా మనం మల్టిప్లికేషన్ లో కూడా చూసాం కదా, మల్టిప్లికేషన్ లో కూడా చూసాం నియర్ బేస్ ఉన్నటువంటి దాంట్లో. ఓకే, తర్వాత నియర్ అంటే మనకు డెఫిషియన్సీ ఉన్నట్టు, ఒక రకంగా చెప్పాలంటే డెఫిషియన్సీ. సరే, ఓకే. ఇక నెక్స్ట్ ఈ డెఫిషియన్సీ ఉన్నటువంటి నియర్ బేస్ ఉన్నటువంటి వాటే చూస్తాం ఈ నిఖిలం మెథడ్ లో. ఓకే, అవేంటో చూద్దాం. నియర్ బేస్ ఎలా అంటే సపోజ్ ఏ నెంబర్ అయినా ఇలా మనకు ఇంకోటి చూడండి, ఈ డివిజన్స్ లో మనకు ఈ టర్మ్స్ వస్తాయి, చెప్తాను మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. డివిజన్స్ లో మనకు వచ్చే టర్మ్స్ టర్మినాలజీ మనకు అందరికి తెలుసు. డివిజన్స్ లో మనకు ఇది డివిడెండ్, ఇది డివైజరు, ఇది కోషంట్, ఇది మనకు తెలిసిన విషయం. దెన్ లాస్ట్ వచ్చేది రిమైండర్. ఓకే, దీన్ని మనం ఫార్ములా మెథడ్ రాసుకుంటే మనకి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ మల్టిప్లైడ్ బై కోషంట్ ప్లస్ రిమైండర్. ఇది మనకు తెలుసు, మనం స్కూల్ లెవెల్లో మనం చదువుకున్నప్పుడు ఇది కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఈ మనం డివిడెండ్ అనేటువంటిది ఇది డివిడెండ్ అనేది ఎన్ని డిజిట్స్ అని ఉండొచ్చు. 2 డిజిట్స్ నుంచి మొదలుకొని సింగిల్ డిజిట్ ఉండొచ్చు, 2 డిజిట్స్ ఉండొచ్చు, 3 డిజిట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ డివైజర్ కూడా ఎనీ డిజిట్స్ అని ఉండొచ్చు. డివైజర్స్ కూడా ఇది ఎన్ని డిజిట్స్ అని ఉండొచ్చు, ఇది ఎన్ని డిజిట్స్ అని ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని మనకి కోషంట్ రావడం కానీ రిమైండర్ రావడం కానీ జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఈ యొక్క డివైజర్ అనేటువంటి నియర్ బేస్ కి సంబంధించినటువంటి డివిడెండ్ ఏమైనా ఉండదు నాకు. డివిడెండ్ వాట్ ఎవర్ మేబీ 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్, 4 డిజిట్, 5 డిజిట్, ఎనీథింగ్. ఈ నియర్ బేస్ సంబంధించినటువంటివి ఉండాలి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే నియర్ బేస్ ఈ డివైజర్ రాసుకోండి, ఇది కూడా రాసుకోండి. ఇప్పుడు మనం చేసుకునేది అందుకే చాలా చెప్తున్నాను, స్పెసిఫిక్ మెథడ్. ఓకే, ఈ స్పెసిఫిక్ మెథడ్ ను మనము అప్లై చేయడానికి మాత్రమే చెప్తున్నాను. ఈ డివిడెండ్ అనేటువంటిది నియర్ బేస్ అనేటువంటిది ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నియర్ బేస్ 10 సంబంధించి 9, ఓకే, లేకపోతే 7, లేకపోతే 8, ఇది 10 బేస్ సంబంధించినటువంటివి అలాంటివి ఉన్నటువంటి డివైజర్. సరే, డివైజర్ కాదు, డివైజర్. ఓకే, డివైజర్. సో బేస్ 10. ఒకవేళ 6 కూడా మీరు తీసుకోవచ్చు, విషయం అది చూడొచ్చు 6 తో కూడా. నెక్స్ట్ 100 బేస్ సంబంధించినటువంటి తీసుకుంటే మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే 88, ఓకే, 99, ఓకే, 87, ఇట్లాంటివి నియర్ బేస్ ఏంటంటే నీకు 100 దగ్గరగా ఉంటాయి. 89 వచ్చిందా లేదు, 89, ఈవెన్ 77, 73 ఇట్లా వచ్చేటువంటిది, 98, 99, 95 ఇలా నియర్ బేస్.
ఒకవేళ 1000కి వచ్చినాయి అనుకుందాం. 1000కి వచ్చినటువంటి బేస్ ఉన్నప్పుడు 1000లో వచ్చేసి మీకు 888, 887, ఓకే, దెన్ 999, 9998 ఇలా 1000 బేస్లో. ఒకవేళ అబౌట్ 10,000 వచ్చేసరికి సేమ్ ఇట్లానే ఇక డిజిట్ పెంచుకోవడమే. ఇది ఉందనుకుందాం, ఇది 10,000 నెంబర్ వచ్చింది. ఈవెన్ 1 lakh సంబంధించింది, 1 lakh సంబంధించినటువంటిది 9 ఇది అన్నట్టు 1 lakh. ఇట్లా ఈ నియర్ బేస్ అంటే 10 మల్టిపుల్స్ ఆఫ్ ఉన్నటువంటి దానికి డివైజర్ అనేటువంటి ఈ ఫామ్ లో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి మనం స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ లో చూడబోతున్నాం. అగైన్ ఐఎమ్ క్లియరింగ్ ది స్క్రీన్. నౌ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1, 2, 3 అనేటువంటి నెంబర్ ఉంది. దీన్ని 9 తో డివైడ్ చేయాలి. ఇప్పుడు మనం కన్వెన్షనల్ మెథడ్ గురించి మాట్లాడతాం. కన్వెన్షనల్ మెథడ్ యు నో బెటర్. ఓకే, ఇందులో మనం ఈ 123ని 9 తో, ఇదే 123 మనం అనుకున్నట్టుగా దీన్ని ట్రై ఫర్ దిస్. నేను ఏదైతే చెప్తున్నానో అంటే వాటికి ట్రై చేయండి. 8 తో ట్రై చేయండి, 7 తో ట్రై చేయండి, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఆల్సో 6 తో కూడా ట్రై చేయండి. సేమ్ మెథడ్ అడాప్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 1, 2, 3ని ఇప్పుడు నేను నిఖిలం అనేటువంటి వర్డ్ యూజ్ చేశాను కదా, నిఖిలం ఆర్ బెస్ట్ ఫ్రెండ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇది సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ నిఖిలం కాదు. ఒకవేళ మనకు 98 ఉంది అనుకుందాం, లేదా 997 ఉంది అనుకుందాం. నిఖిలం సూత్రం అప్లై చేస్తే దీని కాంప్లిమెంట్ నిఖిలం మెథడ్ లో లేకపోతే 887 ఉంది. దీని కాంప్లిమెంట్ ఏంటిది 100. దీనికి కాంప్లిమెంట్ ఏంటి 3. దీని కాంప్లిమెంట్ ఇది బెస్ట్ ఫ్రెండ్, ఇదేమో ఫ్రెండ్ డిజిట్ 1, అగైన్ దీని ఫ్రెండ్ ఇది అన్నట్టు. ఇప్పుడు మనకి ఇది నిఖిలం సూత్రం అప్లై అవుతుంది. సో ఆ రకంగా దీనికి ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్, ఇది యూనిట్స్ ప్లస్ ఉంది కాబట్టి బెస్ట్ ఫ్రెండ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది రాసుకోండి. ఇక్కడ అర్థమవుతుందా? ఈడ దీని యొక్క యూనిట్స్ ప్లస్ ఒకటే సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ కాంప్లిమెంట్ అన్నట్టు, అది చూసుకోండి. ఒకవేళ దీన్ని 123ని 8 తో డివైడ్ చేయాలనుకున్నాం అనుకోండి, దీని బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ 2 అవుతుంది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ దిస్ విత్ 7 తో డివైడ్ చేయాలనుకున్నాం అనుకోండి, అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ 3 అవుతుంది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ దిస్ 123 and something 6 డివైజర్ ఇది 4 అయితే ఇప్పుడు మీరు రాసినటువంటి ఈ యొక్క బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ యొక్క కాంప్లిమెంట్ ఏదైతుందో 1 కానీ 4 కానీ సంథింగ్ ఏదైనా సరే, ఇది ఒరిజినల్ డివైజర్. ఈ 9 అనేది ఒరిజినల్ డివైజర్. ఓకే, ఈ 1 అనేది ఏదైతుందో మాడిఫైడ్ డివైజర్ అనేది గుర్తుపెట్టుకోండి. we will call it as modified divisor. Modified. అర్థమవుతుందా? Here our modified divisor is 3. Here our modified divisor is 4. Here our modified divisor is 2. ఇప్పుడు ఒకవేళ ఇదే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఇక్కడ ఏదో నెంబర్ ఉంది 887 తీసుకున్నాం, గివెన్ నెంబర్ ఈ డివైజర్. అప్పుడు అవర్ మాడిఫైడ్ డివైజర్ విల్ బి 113. సో ఇట్లా వస్తున్నట్టు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులో ఈ మాడిఫైడ్ డివైజర్ ఏదైతుందో రాసిన తర్వాత ఫస్ట్ డిజిట్ ఏదైతుందో డైరెక్ట్ గా డ్రాప్ డౌన్ చేసేసేయండి. ఇక్కడ డైరెక్ట్ గా డ్రాప్ డౌన్ చేసిన తర్వాత ఈ మాడిఫైడ్ డివైజర్ ఏదైతుందో దాన్ని దీంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏదైతుందో ఆ ప్రోడక్ట్ ను ఈ సెకండ్ డిజిట్ ఆఫ్ ద డివిడెండ్ కింద రాసేసేయండి. అర్థమవుతుంది? మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇది మనకు డివైజర్, ఒరిజినల్ డివైజర్. మాడిఫైడ్ డివైజర్ బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ ప్రకారంగా మాడిఫైడ్ డివైజర్ రాసుకున్నారు. అయిపోయింది ఇక్కడ వరకు. ఇది డివైజర్, ఇది మాడిఫైడ్ డివైజర్. నెక్స్ట్ 1 ఇక్కడ ఏ డిజిట్ ఉంటుందో ఆ డిజిట్ డైరెక్ట్ గా డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ డ్రాప్ డౌన్ చేసినటువంటి డిజిట్ ఏదైతుందో ఆ డిజిట్ తో దీన్ని మల్టిప్లై చేయండి. ఎంత వస్తే అంత, అది 1 వస్తే 1, 2 వస్తే 2, 3 వస్తే 3, ఏది వస్తే అది సెకండ్ డివిడెండ్ లో ఉన్నటువంటి సెకండ్ డిజిట్ అది అనండి. ఆ సెకండ్ డిజిట్ కింద రాసేసేయండి. యాడ్ ఇట్ డ్రాప్ డౌన్ యాడ్ చేసి రాసేసేయండి. సో ఇప్పుడు మనకు ఇదంతా కూడా కోషంట్ లో భాగం. ఇదంతా ఈ 1 కానీ 3 కానీ. ఇప్పుడు మన కోషంట్ 3. ఈ 3ని మళ్ళీ దీంతో మళ్ళీ మల్టిప్లై చేయండి.
మల్టిప్లై చేస్తే వస్తుంది 3 into 1 3. ఓకే, ఇక్కడ సరే 3 into 3 3 3 into 1 3 అయిపోయింది. ఇప్పుడు ఇది ఎండ్ అయిపోయింది డివిజన్. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. దిస్ ఈజ్ అవర్ కోషంట్, దిస్ ఈజ్ అవర్ రిమైండర్. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, తర్వాత జాగ్రత్త పాటించండి. ఇప్పుడు ఇది మనకు 123తోని 123ని 9తో డివైడ్ చేయాలి. తర్వాత ఈ డివైజర్కి బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈజీ కదా, 1. ఇప్పుడు ఇది మాడిఫైడ్ డివైజర్. ఈ మీరు ఉన్నటువంటి ఈ కోషంట్లో ఉన్నటువంటి ఫస్ట్ అది 100+ కానీ 1000+ కానీ వాట్ ఎవర్ ద డిజిట్ ఈజ్ హియర్, జస్ట్ డ్రాప్ డౌన్ ఇట్. డ్రాప్ డౌన్ చేసిన తర్వాత ఇది కోషంట్లో భాగం. మన కోషంట్ రిజల్ట్ ఇది, కోషంట్లో రిజల్ట్ ఇది. ఈ 1తోని ఈ యొక్క మాడిఫైడ్ డివైజర్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏదైతుందో ఆ ప్రోడక్ట్ను సెకండ్ డిజిట్ కింద రాసేసేయండి. డివిడెండ్లో ఉన్నటువంటి సెకండ్ డిజిట్ ఏదైతుందో రాసిన తర్వాత 1 and 2 యాడ్ చేసేసేయండి, 3 అవుతుంది. 3తో దీన్ని మల్టిప్లై చేస్తే అగైన్ సమ్ ప్రోడక్ట్ విల్ కమ్. ఆ ప్రోడక్ట్ను మళ్ళీ డివిడెండ్లో ఉన్నటువంటి థర్డ్ డిజిట్ కింద రాయండి. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేసేయండి. యాడ్ చేస్తే యువర్ రిజల్ట్ విల్ బి ఎండ్స్ అన్నట్టు. ఈ 13 అనేది కోషంట్ అండ్ 6 అనేది రిమైండర్. ఓకే, నా ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. ఇదే 9 సంబంధించింది. ఫస్ట్ 9 సంబంధించి చాలా ఉన్నాయి మన దగ్గర, చాలా. మీరు ఏ డిజిట్స్ అని రాసుకోవచ్చు అనేగా. మీరు ఇక్కడ నేను ఒకటి రాస్తాను, 233 రాస్తాను. 233 డివైడెడ్ బై 9. సేమ్ ఇక ఈ మాడిఫైడ్ డివైజర్ మన మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎప్పటికి కూడా 1. సో ఈ 2 డ్రాప్ చేయండి. అయితే ఇంకొకటి దీనికన్నా ముందు బిఫోర్ అవర్ మనకున్నటువంటి వెరిఫికేషన్ వీ కెన్ వెరిఫై ఇట్ బోత్ 2 ways. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంతకుముందు రాసుకున్నాం కదా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ డివైజర్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఎంత 123 ఈజ్ ఈక్వల్ టు వెరిఫికేషన్ పార్ట్. ఇది కోషంట్ ఎంత వచ్చింది, 13 వచ్చింది. దెన్ రిమైండర్ ఎంత ఉంది, సరే అది మల్టిప్లైడ్ బై డివైజర్ ఎంత 9 ప్లస్ రిమైండర్ 6. 39 జా 117 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 123. సరిపోయింది. అట్లా చూసుకోండి. లేదంటారు మీరు ఈ 123కి సంబంధించినటువంటి మన ఏంటిది డిజిటల్ రూట్ మెథడ్ ఎంత వస్తుంది చూడండి. సింపుల్. ఇక్కడ ఈ డిజిటల్ రూట్ దీనికి మనం 9th ఉంది కదా బిజాంగ్ మెథడ్. 3 + 2 5 5 + 1 6. 6 అనేది రిమైండర్ అనుకున్నాం కదా, గుర్తుందా? లెఫ్ట్ ఓవర్ డిజిట్ చూడండి, అదే 6 ఇక్కడ మిగిలింది. సో అవర్ ఆన్సర్ ఇస్ రైట్ అన్నమాట. ఇదేమో మన ఒరిజినల్ స్కూల్ లెవెల్లో కన్వెన్షనల్ మెథడ్లో చేసేటువంటి మెథడ్లో వెరిఫికేషన్. ఈ 123ని అగైన్ అవర్ 123 వస్తుందా రాదా, కోషియంట్తోని ఈ డివైజర్ని మల్టిప్లై చేసి ప్లస్ రిమైండర్ని యాడ్ చేసి అవర్ రిజల్ట్ విల్ పిలుస్తుంది అన్నట్టు. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఈ డివిడెండ్ మీరు అప్లై చేయండి. ఆల్రెడీ మీకు దగ్గర కోషియంట్ ఉంటుంది, రిమైండర్. మీరు మన డిజిటల్ డిఆర్ని అప్లై చేయండి. డిఆర్ని అప్లై చేస్తే మీకు వాట్ ఎవర్ ద రిమైండర్ యు ఆర్ గెటింగ్, that will be the already remainder వచ్చింది. హలో సార్, స్ట్రక్ అయిందా ఫోన్ సార్ది?
హలో సార్. సార్ మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారు చూడండి సార్. మ్యూట్ లో ఉన్నారు. అదేనమ్మా, నాకు కరెంట్ పోయింది. హలో, పర్వాలేదు సార్. కరెంట్ పోయింది. పర్వాలేదు సార్. పిల్లలు అందరు ఉన్నారా? వినిపిస్తుంది. ఉన్నారు సార్, వినిపిస్తుంది. కరెంట్ పోయింది, నాకు నెట్ వైఫై అది పోయింది. ఇప్పుడు నేను మొబైల్ తో కనెక్ట్ చేసుకున్నాను. మీ టైంలో మీరు అందరు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. ఇప్పుడు నా స్క్రీన్ ఉందా పోయిందా? అమ్మా, మొత్తం పోతుందే అంత రాసిందంత పోయింది. ఓకేనా, మనం ఇంకో ప్రాబ్లం తీసుకొని చేద్దాము. ఇప్పుడు మన దగ్గర సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా. మీరు యూ కెన్ ఎంజాయ్ డివిజన్స్ లో ఈ పారవర్త్య అండ్ ఈ దీంట్లో ఏమంటారు నిఖిలం సూత్రాల్లో చాలా బాగుంటుంది. ఈజీ, చాలా యూ కెన్ ఎంజాయ్ లాట్స్. ఇప్పుడు 3, 5, 6 తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్. మీకు నా దగ్గర ఉన్నాయన్నీ మీకు గ్రూప్ లో పెడతాను, చేయండి. 3, 5, 6 నేను 9 తో డివైడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు చెప్పినా కదా ఇంతకుముందు ఆల్రెడీ, నాతో పాటు చేయండి. 3, 5, 6, దీనికి 9, దీనికి మాడిఫైడ్ డివైజర్ 1, 3 మల్టిప్లైడ్ 1 3. ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ చేంజ్ ఉంటున్నాను, బాగుంటుంది చూడండి. ఇక్కడ 1 and 3 కరెక్టే కదా, 8 వస్తుంది. 8 మల్టిప్లైడ్ బై 1 8, సో 14 వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది 14 అనేది రిమైండర్. ఓకే, మనం యాక్సెప్ట్ చేద్దాం. బట్ ఈ రిమైండర్ షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ అవర్ డివైజర్. ఓకే, కాబట్టి ఇది హౌ మెనీ టైమ్స్ పోతుందో ఒకసారి చూడండి. దీనికి కూడా సేమ్ మెథడ్ మళ్ళీ చేయొచ్చు. ఈ 14 మళ్ళీ అప్లై చేయొచ్చు, కానీ డబుల్ మెథడ్ చాలా ప్రాసెస్ అవుతుంది. మళ్ళీ దీనికి 9 తో డివైడ్ చేసి సేమ్ 1 మల్టిప్లైడ్ బై 1 అగైన్ 5. కోషంట్ 1 వస్తుంది, 5 వస్తుంది. 14, when you take 14, our dividend is divisor is 1 and 5. ఇదంతా చేయొద్దు. మనం చేయకుండానే మనం ఏం చేస్తామంటే సింపుల్ గా 14 కి ఎంత 1 టైం డివిజిబుల్ అవుతుంది కదా. మనం వేదిక మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత ఇదంతా మన టైం కన్జంప్షన్, ఇదంతా ఈ ప్రాసెస్ చేయొచ్చు. ఇప్పుడు మనకు 9 అండ్ నియరెస్ట్, ఇప్పుడు ఇది పెద్ద డివిడెండ్ ఉంది కాబట్టి కనాట్ సే ఇది దీని యొక్క కోషంట్ ఇంత, దీని యొక్క రిమైండర్ ఇంత అని చెప్పలేము. ఇక్కడ మనం ఏంటి, నియర్ బేస్ దగ్గరికి వచ్చేసింది చూడండి, ఒరిజినల్ బేస్ దగ్గరికి వచ్చింది. సో 14 అనేది ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది అది చెప్పొచ్చు, 1 టైం డివైడ్ అవుతుంది. ఆ 1 టైం వచ్చిన డివిడెండ్ సరే కోషంట్ ని యాడ్ ఇట్, ఇది 5. ఇది మెంటల్ క్యాలిక్యులేషన్స్. అవర్ ఏంటంటారు, 39 ఈజ్ అవర్ కోషంట్ అండ్ ఇక్కడ అవర్ రిమైండర్. అర్థమవుతుందా ఇక్కడ నేను చెప్పేది? ఇక్కడ మనము ఏదైతే ఇదంతా సేమ్ సిస్టమ్ మల్టిప్లై చేసుకుంటూ పోతే 1 into 3 3, అగైన్ 3 into 1 3, 8 అవుతుంది. 8 into 1 14 అవుతుంది. ఈ 14 అనేది ఇట్లా పోతుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో మీకు ఇంకా పెరుగుతుంది. పెరిగినప్పుడు లాస్ట్ కి మీకు ఒకసారి 120, 130 కూడా వస్తుంది. అలా పెద్ద డిజిట్ వచ్చినప్పుడు మనకి ఈ యొక్క డివిడెండ్ ను ఈ మెథడ్ లో చేసుకుంటూ పోవాలి లెక్కకాడికి ఇవి వేదిక్ మ్యాథ్స్ లో. కానీ మళ్ళీ మనం ఇదే అప్లై చేసుకుంటూ కూర్చుంటే టైం కన్జంప్షన్ అవుతుంది. కాబట్టి మనం నోటు మీద చేయొచ్చు, ఓహో ఇది మోర్ దాన్ అవర్ డివైజర్ కాబట్టి ఇది 1 టైం పోతుంది, అంటే 1 more కోషంట్ వస్తుంది. ఆ కోషంట్ ను ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ కదా కోషంట్ వచ్చింది, దీనికి యాడ్ చేసేస్తే అవర్ ఒరిజినల్ కోషంట్ అయిపోతుంది, ఫైనల్ కోషంట్ అవుతుంది. లెఫ్ట్ ఓవర్ డిజిట్ ఈస్ రిమైండర్. ఇప్పుడు మనము చూద్దాం. 356 ఈజ్ ఈక్వల్ టు 39 is our quotient and remainder divisor is 9 plus our remainder is 5. ఇది మనకు వెరిఫై చేయాలి. 39 తో 9 మల్టిప్లై చేయడం వచ్చిందని 5 తో మల్టిప్లై చేయడం అవసరం లేదు. నేనేం చేస్తా అంటే చూడండి సింపుల్ గా 9 6 and 3 9 అయిపోయింది. 9 అయిపోయిన తర్వాత లెఫ్ట్ ఓవర్ డిజిట్ ఏముంది ఇక్కడ 5. సో మనం ఇంతకుముందు మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, ఆ 9 అనేది లెఫ్ట్ ఓవర్ డిజిట్ అనేది రిమైండర్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అందులో. సో ఇప్పుడు మీకు చూడండి ఇవన్నీ మనం స్టార్టింగ్ లో నేర్చుకున్నవన్నీ మీరు అడగొచ్చు, ఈ కాంప్లిమెంట్స్ అంటే ఏంటిది, ఆ కాంప్లిమెంట్ సంబంధించినటువంటి వినిక్యులర్ నెంబర్స్ అంటే ఏంటిది, అవన్నీ మనం స్టార్టింగ్ లో మీకు అందరికి బోర్ అనిపించుండొచ్చు, ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి అని చెప్పేసి. ఇంకోటి మీకు వినిక్యులర్ నెంబర్స్ ఇంకా మనకు
పారవర్తిలో చాలా బ్యూటిఫుల్గా ఉపయోగపడుతుంది. పారవర్తిలో వస్తాయి అట్లాంటి కేసెస్. మొత్తం పారవర్తి మొత్తం వినికులర్ నెంబర్స్ మీదనే ఉంటుంది. సో వినికులం ఉంటుంది అండ్ వినికులర్ నెంబర్స్ లో వస్తుంది రిజల్ట్. అగైన్ దాని వినికులర్ నెంబర్ లో వచ్చిన ఆన్సర్ ని డివినికులేట్ చేస్తాం. డివినికులేట్ చేసి ఒరిజినల్ ఫామ్ లోకి ఇట్లా చెప్తాం. సో అక్కడ చాలా బాగుంటుంది. అప్పుడు మీకు స్టార్టింగ్ లో మీకు అన్ని ఏంది ఇవన్నీ వినికులం నెంబర్స్ అంటే ఏంటిది, వినికులేటింగ్ అంటే ఏంటి, డివినికులేటింగ్ అంటే ఏంటి, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటిది, ఫ్రెండ్ డిజిట్ అంటే ఏంటిది, ఇవన్నీ మీకు ఒక రకంగా ఏంటో అనిపించుండొచ్చు. బట్ ఎండ్ ప్రోడక్ట్ లో ఇవన్నిటికీ అది చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత బాగా ఇప్పుడు మనకు చేసినటువంటి ఆన్సర్ కి రిమైండర్ ఎంత సింపుల్ గా తెలిసిపోతుంది చూడండి. ఇది మనం ఇప్పుడు యాక్చువల్ గా మనకు ట్రెడిషనల్ మెథడ్ ఉంది అనుకుందాం. మీరు చేశారు, ఈ డివిజన్ చేసినారు. డివిజన్ చేసిన తర్వాత ఓకే యువర్ అవర్ కోషంట్ దిస్ మచ్ అండ్ అవర్ డివైజర్ ఇది ఉంది, అవర్ రిమైండర్ అనేది ఇది. మళ్ళీ వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే హౌ మచ్ టైం టేకింగ్ చెప్పండి. 39 తోని 9 మల్టిప్లై చేయాలి. అప్పుడు 270 అండ్ 81 351 ప్లస్ అగైన్ 5. ఇప్పుడు మీకు యాడ్ చేసి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి చూడండి. 356 అంటే దీంతో మల్టిప్లై చేయడం ఒకటి, మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ యాడ్ చేయడం అంటే 2 స్టెప్స్ వచ్చినాయి. ఇక్కడ ఏమి చూడు సింపుల్ గా ఇది మన ఏమంటారు డిజిటల్ రూట్. డిజిటల్ రూట్ లో సింపుల్ ఒకటే స్టెప్ వెళ్ళిపోయింది. విలోకనంలోనే వచ్చేసింది. ఇంకా ఇక్కడ నేను మల్టిప్లై చేసాం, ఇంకా ఇక్కడ మల్టిప్లై చేసాం, మల్టిప్లై చేసి యాడ్ చేసాం, సంథింగ్ సంథింగ్ చేసినాం. ఇక్కడ విలోకనం అబ్జర్వేషన్ తోని మనం ఆన్సర్ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, నా ఇంకొక ఇప్పుడు దీన్ని మీరు యు డూ ఇట్ విత్ 8 తో చేద్దాం. క్లియర్ చేస్తాను నేను. ఎక్కడ ఉంది క్లియర్ చేయడం? పైకి వెళ్ళిపోయిందా? ఓకే, అండ్ డ్రాగ్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇదే నెంబర్ని 356 ఉంది. ఈ 356ను 8 తో చేద్దాం. దీనికి మనము బెస్ట్ ఫ్రెండ్ డిజిట్ 2. దీన్ని మాడిఫైడ్ డివైజర్ అంటున్నాం. మాడిఫైడ్ డివైజర్. సో ఇప్పుడు డ్రాప్ డౌన్ చేసి ఏమొస్తుంది? 3కి 3 వస్తుంది. ఈ 3తో దీన్ని మల్టిప్లై చేయండి, 6 వస్తుంది. 6 5 11 చూడండి డబుల్. ఇంకోటి బ్యాలెన్సింగ్ కూడా వస్తుంది అన్న. ఇలా బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ కూడా వస్తుంది మళ్ళీ ఇక్కడ. ఎందుకంటే 2 డిజిట్స్ వస్తాయి. మన మల్టిప్లికేషన్స్ లో అడిషన్స్ లలో చేసినటువంటి సందర్భంలో మనకు 2 డిజిట్స్ 3 డిజిట్స్ వచ్చినాయి. ఆ బ్యాలెన్సింగ్ కూడా ఇలా చాలా బ్యూటిఫుల్ గా ఉపయోగపడుతుంది. సో ఒకసారి 2 into 3 6 అయిపోయింది, 6 5 11 అయిపోయింది. 11 into 2 22 అవుతుంది. సో 22 ఈజ్ అగైన్ 28 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇందులో ఏది రిమైండర్ ఏది కోషియంట్ అనేది కన్ఫ్యూజ్ కావద్దు. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మనకు ఇది రిమైండర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఇది బై పార్ట్స్ చేసుకుంటే ఇది 2 పార్ట్స్. ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ లో ఫస్ట్ ఇది 1, ఈ 3 + 1 4 అవుతుంది. ఇవన్నీ మెంటల్ క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు నా 311 కోషియంట్ కాదు, ఇది 41 కోషియంట్. ఇప్పుడు ఇది రిమైండర్. అగైన్ చెప్పాను మీకు, రిమైండర్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ ద డివైజర్. ఇక్కడ మనకి ఏముంది? 28 ఈజ్ గ్రేటర్ దాన్ 8 ఉంది. కాబట్టి మనకి చూడగానే చెప్పొచ్చు ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 3 టైమ్స్ పోతుంది. రిమైండర్ విల్ బి 4. సో ఆ అబ్జర్వేషన్ తోనే ఆ కోషియంట్ ఏదైతుందో ఆ కోషియంట్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేసేయండి. ఇక్కడ రిమైండర్ 4 వేసేసేయండి. 44 అగైన్ రిమైండర్ 4 అని. ఓకే, ఇప్పుడు మనకు రిజల్ట్ వచ్చింది. ఇది కోషియంట్, ఇది రిమైండర్. ఇప్పుడు మనం మళ్ళీ వెరిఫై చేద్దాం. 356 సారీ ఇది ఇజ్ ఈక్వల్ టు ఏంటి? 44 ఇంటూ ఎంత? సారీ 44 into 8 + 4. చూద్దాం, విల్ ట్రై. ఓకే, సారీ ఇది 28 ఎంత? ఇది 4 వచ్చిందా? తప్పు చేసిన ఇక్కడ 356 మిస్టేక్ చేసినాం కదా. చూద్దాం మళ్ళీ ఒకసారి చూడండి. 2 3 into 3 కరెక్ట్ 356 356 3 2 6 11 11 2 22 6 28 28 3 24 41 44 356 6 6 11 13
14 4 5 రావాలి, ఎందుకు రావట్లేదు? 1 అని చెప్తున్నారు సార్. రిమైండర్ విల్ బి 1 అని పెడుతున్నారు. రిమైండర్ అచ్చా, ఇది 8 3 24 కరెక్టే కదా. 356 ఒక్క నిమిషం ఆగండి, నేను వెరిఫై చేస్తున్నాను. 356 డివైడెడ్ బై 8 34 into 8 352. రిమైండర్ 4 కరెక్ట్ నాన్న, రిమైండర్ 4 రిమైండర్ 100% 4 వస్తుంది. 44 కూడా కోఎఫిషియంట్ కరెక్టే. మరి ఎందుకు వెరిఫికేషన్ రావట్లేదు? ఏం చేస్తున్నాం వెరిఫికేషన్ లో? చూడండి, మల్టిప్లై చేయండి. 44 into 8 8 నెలల 32 8 నెలల 32 3 35 4 6 356 కరెక్టే కదా. ఇదేంది వెరైటీగా వస్తుంది? ఇప్పుడు రిమైండర్ మనకు 4 రావాలి కదా ఇక్కడ. 6 11 14 అంటే ఏదేంటి ఇట్లా వచ్చి బ్రేక్ అయిందండి? ఒక్క నిమిషం అన్న చూద్దాం. నా దగ్గర వెరిఫికేషన్స్ కరెక్టే కదా, మరి రావాలి కదా. ఎందుకంటే మిస్టేక్ మిస్టేక్ ఏమైంది? వేదిక్ చెక్ 8 6 రిమైండర్ 0 5 9 11 15 6 కరెక్టే కదా. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? ఈ 356 6 3 9 5 వస్తుంది. ఏంటి ఇట్లా? 352 ప్లస్ 4 356 అని ఇస్తున్నారు సార్. కరెక్టేనమ్మా, ఇక్కడ మనం చేసినాం కదా. 352 ప్లస్ 4 356 రాసినాం కదా, ఇక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ ఉంది కదా. కరెక్టే అంటున్నారు సార్. ఇప్పుడు మనకి ఇది వెరిఫికేషన్ లో రిమైండర్ ఇప్పుడు 6 3 9 కరెక్టే కదా. ఎందుకు ఇది 4 12? ఓకే ఓకే, ఇట్లా చేయాలి. అయితే ఇట్లాంటి వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. సరే సరే సరే, అచ్చా 9తో చేసినప్పుడు అట్లా వస్తుంది. రైట్, నన్ను ఒక్క పాయింట్ వస్తుంది, చూద్దాం. ఇట్లా చూద్దాం. ఓకే, రైట్ రైట్ వస్తుంది, గాట్ ఇట్. ఇప్పుడు 44కి ఓకే, అట్లా చూడొద్దామైతే. మనం ఎంతమంది చెప్పిందంటే అట్లా చూడొద్దు. సరే చూద్దాం. 44కి ఎంత ఏమంటారు? డిజిటల్ రూట్ 8 అండ్ 8 8 8 64 8 8 64 అంటే 6 ప్లస్ 4 వస్తుంది. 4 ప్లస్ 1 10 అన్నప్పుడు 1 ప్లస్ 4 కరెక్ట్, సరిపోయింది. ఓకే, గాట్ ఇట్. నేను మర్చిపోయాను ఇది. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది ప్రాసెస్. సారీ, ఇది ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి? ఇంతకుముందు మనం చెప్పినట్టుగా లెఫ్ట్ 9కి వస్తట్టుంది అది ఎగ్జాక్ట్ గా. ఇది అదర్ దాన్ 9 కూడా రావాలి కదా మరి. సరే చూద్దాం. ఇప్పుడైతే ఇది చూద్దాము. ఇంతకుముందు చేసిన కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేద్దాము. అది 9 ఉన్నది అట్లా మ్యాచ్ అయినట్టుంది. ఇది ఒరిజినల్ ప్రాసెస్. ఓకే, రైట్. ఇంకొక ప్రాబ్లం తీసుకొని చేద్దాము. మనం చేస్తే దాంట్లో ఏం తెలుస్తుందో చూద్దాం. ఓకే, క్లియర్ చేస్తాను. ఇది 8 సంబంధించింది చూద్దాం. ఇంకొకటి 8 ఈజ్ అవర్ డివైజర్. 6 4 కొంచెం పెద్ద డిజిట్ తీసుకుందాం. 6 4 2 7 చూద్దాం. దీనికి అవర్ మాడిఫైడ్ డివైజర్ ఇస్ 2. ఇవి కొంచెం స్పేస్ రాసుకోవాలి ఎప్పుడైనా డిజిట్స్, ఎందుకంటే 6 4 2 అండ్ దీని కింద మనం అయితే ప్రోడక్ట్స్ రాస్తామో 2 డిజిట్స్ రావడం ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కొంచెం మిడిల్లో స్పేస్ తీసుకొని రాసుకోవాలి.
2 2 2 4 8 8 2 16 18 వస్తుంది 18 2 36 36 ప్లస్ 4 36 ప్లస్ 7 43. సో ఇప్పుడు చూడండి ముందు మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకుందాం 8 దిస్ ఇస్ 9 అవుతుంది 298 అయిపోయింది ఇది కోషంట్ ప్రజెంట్ గా కోషంట్ ఈ 43 అగైన్ మీకు చెప్పాను కదా is greater than 8 ఎన్ని టైమ్స్ గ్రేటర్ దాన్ ఉంది 5 టైమ్స్ గ్రేటర్ దాన్ ఉంది సో 5 విల్ బి అవర్ ఏమంటారు కోషంట్ సో 5 దీనికి యాడ్ చేసుకుంటే 303 కోషంట్ అవుతుంది ఇక్కడ 3 అవర్ రిమైండర్ సో కోషంట్ ఈస్ 303 అండ్ రిమైండర్ ఈస్ మనం ఇది వెరిఫై చేద్దాం ఇప్పుడు 6427 is equal to 303 multiplied by 8 plus 3. ఓకే ఇప్పుడు చూద్దాం 7 and 2 6 plus 4 1 10 అవుతుంది 1 is our digital load ఇప్పుడు చూద్దాం 336 6 into 8 48 48 అంటే 8 12 అంటే 3 అంతేనా ఇది 7 9 6 4 10 1 ఇది తప్పు చేసిన ఇక్కడ 6 కదా ఇది తప్పురా సారీ నాన్న సారీ నాన్న ఇక్కడ నేను మిస్టేక్ చేశాను ఎక్స్ట్రీమ్లీ సారీ ఇక్కడ డ్రాప్ డౌన్ 6 కదా నాన్న ఓకే నాన్న మళ్ళీ నేను ఇదే ప్రాబ్లం మళ్ళీ తీసుకొని సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ నాన్న ఇక్కడ డ్రాప్ డౌన్ 6 మళ్ళీ ఇదే ప్రాబ్లం తీసుకొని మళ్ళీ చేస్తాను 8 6 4 2 6 4 2 7 ఓకే సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ నాన్న 2 సో 6 డ్రాప్ డౌన్ చేయాలి మనం 2 డ్రాప్ డౌన్ చేస్తున్నాం సో 2 into 6 12 into 16 16 2 32 32 plus 2 for 34 34 into 2 68 అవుతుంది 68 7 75 ఇప్పుడు సరిగ్గా వస్తుంది ఓకే నా ఇప్పుడు చూడండి ముందు దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకుందాము 4 16 plus 3 16 plus 3 19 అవుతుంది 1 6 7 అవుతుంది ఓకే 794 ఇప్పుడు అవర్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి ఇది ఎన్ని టైమ్స్ గ్రేటర్ దాన్ చూడండి 8 టైమ్స్ ఉంది చూడాలని చెప్పొచ్చు 75 is greater than 8 హౌ మెనీ టైమ్స్ చూడండి 8 9 is 72 సో 9 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసేసేయండి అవర్ రిమైండర్ విల్ బి 9 7 is 72 అది 9 8 is 72 పోయిన తర్వాత రిమైండర్ is 3 ఇప్పుడు దీనికి యాడ్ చేసాడు 794 4 9 ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకుంటే 803 అవుతుంది చూడండి సింపుల్ గా 803 ఇప్పుడు సరిపోయింది 803 కోషంట్ రిమైండర్ 3 ఇప్పుడు చూద్దాం ఇది 6427 is equal to సరే ఇవన్నీ స్టెప్స్ రాయకుండా మీరు ఇక్కడ కూడా చేయొచ్చు అని చెప్తున్నాను 6427 803 multiplied by 8 ప్లస్ రిమైండర్ 3 ఇప్పుడు చూడండి 6 7 2 ఇదైతే ఆల్రెడీ 1 అని మనం డిఫైన్ చేశాము 11 11 8 88 8 8 16 అంటే 16 అగైన్ 1 plus 6 7 7 plus 3 10 అగైన్ 1 సింగిల్ డిజిట్ తీసుకురండి కదా యాడ్ చేసుకుంటారో మల్టిప్లై చేస్తారో ఏం చేస్తారో చేసి అన్ని సింగిల్ డిజిట్ తీసుకురండి ఇక్కడ ఏదో లెఫ్ట్ అవుట్ డిజిట్ ఉందో అది ఏదో వచ్చేస్తుంది అయితే నేను ఇక్కడ చిన్న మార్పు అయినా అది 9 తో మాత్రమే అది వస్తుంది ఇది అదర్ డిజిట్స్ మాత్రం ఇది ఇక్కడ మనం లెఫ్ట్ అవుట్ డిజిట్ ఏది ఉందో అది రిమైండర్ కాదు అది గుర్తుపెట్టుకోండి అది నేను చిన్న కరెక్షన్ చేసుకోండి అది రాదు ఇక్కడ మనకైతే 1 అని అంటున్నాం కదా 1 అనేది ఇది 9 తో చేస్తే ఇక్కడ వస్తుంది చూడండి 9 తో కనుక దీన్ని చేసి ఉంటే మీకు వచ్చేస్తుంది 9 తో అంటే ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది ఇది 9 తో డివైడ్ చేసి ఇక్కడ రిమైండర్ వస్తుంది అది చిన్న లిటిల్ కరెక్షన్ అదర్ డిజిట్స్ కి అట్లా రాదు ఓకే రైట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇంకా మనం దీని మీద ఇంకొంచెం ఫర్దర్ వెళ్దాం సింగిల్ డిజిట్ కాబట్టి మనకు ఒక ఏది 2 డిజిట్స్ కి వెళ్దాం రాస్తాను ఏంటందాము ఇది తీసుకుందాం క్లియర్ చేస్తాను ఇది
చాలా ఉన్నాయి, చాలా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 8, 9 దాన్ని 1, 2 మీరు ఎనీ నెంబర్ వీ కెన్ టేక్ ఇట్. నేను ఏంటంటే కొన్ని రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇది మాడిఫైడ్ ఇజర్, ఎందుకంటే ఇది 100 సంబంధించినటువంటి. సో 100 కాంప్లిమెంట్ ఇది 11 అవుతుంది. సో 11 మీరు ఏం చేస్తారంటే డ్రాప్ డౌన్ చేయండి 1. ఈ 1 డైరెక్ట్ గా మల్టిప్లై చేయండి, 11 వస్తుంది. అయితే ఇక్కడ కొంచెం ఇట్లాంటివి వచ్చినప్పుడు 3 డిజిట్స్ వచ్చినప్పుడు ఇక్కడ స్పేస్ కొంచెం పెంచుకోండి. ఇప్పుడు అందుకే స్పేస్ ఇక్కడ రాసిన చూడండి, ఈ గ్యాప్ ఇది. ఎందుకంటే దీని కింద మనకు వస్తుంటాయి క్వశ్చన్స్ పార్ట్స్. సో 1 మల్టిప్లైడ్ బై 11, ఆ 11 మీరు ఇక్కడ రాయాలి. ఆల్రెడీ 2 డ్రాప్ డౌన్ చేసింది కాబట్టి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పార్ట్ లో వచ్చేటువంటి కోషియంట్ ఏం చేస్తారంటే 2 కూడా రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ఈ 2 తోని మళ్ళీ 11 మల్టిప్లై చేయండి, 22 అది ఇక్కడ రాయండి, నెక్స్ట్ డిజిట్ కింద రాయండి. ఇది ఫ్లోటింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇది అయిపోయింది, ఎండ్ అయిపోయింది కాబట్టి ఇది మనకు క్లోజ్ అయిపోతుంది. ఇది 2 + 2 4 and 1 3, so 43. So our quotient is 12 and remainder is 43. ఇదండి. ఈ నెక్స్ట్ మనం ఇంకా మోర్ దాన్ 3 డిజిట్స్కి వెళ్తే 888 లెక్క వెళ్ళండి. 888 దీనికి మాడిఫైడ్ డివిజర్ 1 నా దగ్గర ఉన్నటువంటి కోషంట్ 1 2 3 4 5. సరే, డివిడెండ్ 1 2 3 4 5. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అవర్ మాడిఫైడ్ డివిజర్ తోని 1 డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ 1 1 2 ఈ 1 తో మల్టిప్లై చేస్తే అప్పుడు 3 అవుతుంది. ఇప్పుడు ఇది రాయకండి, ఎంబడే దీని రిజల్ట్ ఇక్కడ 3 1 + 4 అని 4 + 2 6 అని రాయద్దు. ఇది ఒకటి అయిపోయిన తర్వాత 3 తో మళ్ళీ మల్టిప్లై చేయండి, 6 వస్తుంది, 336. సో ఈ 336 మళ్ళీ ఏం చేస్తారు, ఇప్పుడు ఇక యాడ్ చేసుకుంటారు. ఇక యాడ్ చేసుకుంటే వస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇది మనకు ఇక్కడ లాస్ట్ 6 5 11 అవుతుంది 1. ఇది 345 12 336 4 8 4 12 వస్తుందా, 12 4 2 6 10 వస్తుంది. సారీ, 4 2 6 10 1 4 8 నాట్ 1. చూడండి, ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా రిమైండర్ అనేది ఇది డివైజర్ కన్నా తక్కువ ఉంది కదా, కాబట్టి రిమైండర్ డిఫైన్ చేస్తాం. అండ్ 13 is our quotient. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇది క్లియర్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. 1 2 3 4 864, దీనికి 134 వస్తుంది. సో 1 134 సింపుల్. 3 6 4 అయిపోయింది. ఇది కోషంట్, ఇది రిమైండర్. సరే 8 ఇది. దెన్ ఇంకొకటి 878, దీనికి 1374. మీరు ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం వచ్చి తీసుకోండి. దీనికి 122 మాడిఫైడ్ డివైజర్ 14729 6496. ఇంకొంచెం ఇంకొక ప్రాబ్లం ఇస్తాను. వెరైటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బుక్ లో చూస్తున్నాను, బుక్ లో రాస్తాను. ఇది క్లియర్ చేస్తున్నాను. క్లియర్ చేసిన బుక్ లో చాలా బాగుంటాయి. రాసిన బుక్ లో, ఒరిజినల్ బుక్ లోకి వెళ్ళిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ, దాంట్లో రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది. క్వశ్చన్ వచ్చేసి 2000165. ఇది క్వశ్చన్. మీరు ఏమైనా మార్చుకోండి, ఉన్నాయి మళ్ళీ రాయాలి, ఇవన్నీ ఆలోచించడం కానీ నేను రాస్తున్నాను. 2000165. ఇప్పుడు చూడండి, ఇది మాడిఫైడ్ డివైజర్. చూడండి, కాంప్లిమెంట్ చెప్పాను చూడండి, అందుకే స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది మనం నిఖిలం సూత్రం అప్లై చేస్తాం. ఇంకేం చెప్తారు,
నిఖిలం ఇవన్నీ ఆల్ ఫ్రమ్ 9 చూడండి, ఇవన్నీ 9 స్టూడెంట్స్. ఇప్పుడు మీకు మంచిగా అర్థమైపోతుంది. ఇది వచ్చి 10. ఓకే, అదర్ వన్ ఇస్ 9, ఇది కూడా 9, ఇది కూడా 9. చూసారా, అది అన్నట్టు ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. దానికి మనం డివిని క్రియేట్ చేసినప్పుడు ఫ్రెండ్ డిజిట్, 9 + 0 ఫ్రెండ్ డిజిట్, 8 + 1 ఫ్రెండ్ డిజిట్. సో ఆ రకంగా మనం జడ్ చేసి ఇది మాడిఫైడ్ డివైజర్ డిఫైన్ చేస్తున్నాం. మాడిఫైడ్ డివైజర్ తో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను కావాలి 103 1013 2026 వస్తుంది. 2 డ్రాప్ డౌన్ చేయండి, 2 మళ్ళీ మల్టిప్లై చేయండి, 2026 వస్తుంది. మళ్ళీ అగైన్ 2026. సో ఇప్పుడు మనకి ఇక్కడ అది అయిపోయింది ఇక లాస్ట్. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఇవన్నీ యాడ్ చేయండి. 6 5 11 12 15 12 and 15 3 and 2 2 3 5 2 3 5 sorry 2 4 5 1 + 2 3 4 కదా. ఓకే, దిస్ ఇస్ అవర్ కోషియంట్ అండ్ దిస్ ఇస్ అవర్ రిమైండర్. అట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 99979 దానికి దీనికి మాడిఫైడ్ డివైజర్ చెప్పండి, తొందరగా చెప్పాలి. తర్వాత 0 0 0 2 యాడ్ చేసే 0 0 అట్లా సింపుల్. ఇప్పుడు నా దగ్గర నా క్వశ్చన్ ఏంటంటే ఆల్ 1 5 6 8 వన్స్ ఉన్నాయి. 1 2 3 4 3 7 1 8. రైట్, ఇప్పుడు మనము దీనికి చూద్దాం, అందుకని ఇక్కడ గ్యాప్ ఇస్తున్నాను. సో మాడిఫై 1 × 21. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి గమనించాలి. ఇప్పుడు మనం ఈ 1 × 21 అనగానే 21 దీని కింద రాయకూడదు. అందుకే ఈ ప్లేస్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. అందుకే 1 × దాన్ని 0తో చేస్తే అట్లా అట్లా రాసుకుంటూ పోవాలి. 1 × మీరు ఏం చేస్తారు, 21 × 21 అనగానే 21 తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు. 21 కొంపలాడతాయి, జాగ్రత్త. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ 0 0 1 ఉంది కదా, అందుకే ఈ ప్లేస్ వాల్యూలో 0 మస్ట్ కంపల్సరీ పెట్టినాను కదా, గమనించాలి. ఇప్పుడు మనం మామూలుగా 1 × 21 అనగా ఏమంటే 21 మీరు వచ్చిన రిజల్ట్ తీసుకొచ్చి ఈ డబుల్ 1 కింద రాసేస్తాం. అట్లా రాయకూడదు, అది జాగ్రత్త పెట్టుకోండి. ఇది అది 0 0 2 1 అట్లా రాయాలి, ఈ విధంగా రాయాలి. ఓకే, ఇది ఇప్పుడు యాడ్ చేయండి. యాడ్ చేస్తే 1 మళ్ళీ ఇది సేమ్ 0 0 0 2 1. ఓకే, అప్పుడు ఇక్కడ 1 వస్తుంది చూడండి. మళ్ళీ ఎట్టుపోయిందా? ఏమైంది? కప్పు మూవతులేదు, పెన్ను మూవతులేదండి. మీకు వినపడుతుందని మాట్లాడుతుంది, నెట్ ఓకేనా? హలో, కట్ అవుతుంది సార్, వాయిస్ కట్ అవుతుంది. హలో సార్, వాయిస్ కట్ అవుతుంది. హలో సార్, వినిపిస్తుంది సార్? మాది నాకు నెట్ పోయినట్టుందమ్మా. వినిపిస్తుంది నెట్ సార్, పోయింది, మీది నెట్ వినిపిస్తుంది. పోయింది అమ్మా. మీది వినిపిస్తుంది, మీది వినిపిస్తుంది. వినపడుతుందా? వినపడుతుంది సార్, స్ట్రక్ అవుతూ వినపడుతుంది. నాకు పర్వాలేదు. నెట్ ప్రాబ్లం, నాకు నెట్ ప్రాబ్లం ఉంది. నాకు పెన్ మూవ్ అవుతలేదు, నాకు పెన్ మూవ్ అవుతలేదు. సార్, ఇది ఒక్కటి చెప్పి ఇంకా క్లోజ్ చేయండి సార్. నన్ను యాడ్ చేయండి మీరు. నాకు ఏం చేయాలి ఇప్పుడు, అర్థం కావట్లేదు. వాయిస్ కట్ అవుతుంది సార్. ఈ సమ్ ఒకటి గ్రూప్ లో చేసి పెట్టమనండి పిల్లల్ని సార్. అది కరెక్టే కానీ ఇక్కడ రాసిన ఫింగర్ తో రాస్తున్నా చూడండి. పెన్ పనిచేస్తలేదా మరి, ఏమైందో చూద్దాము. ఇప్పుడు
ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు థర్డ్ డిజిట్ కి ఆల్రెడీ ఒకటి యాడ్ అయింది, మళ్ళీ ఈ 00000 తో మళ్ళీ యాడ్ చేసినాం, అప్పుడు 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఈ 1 తోని 1 మళ్ళీ ఇక్కడ యాడ్ చేయండి, 0 0 0 ఈ చేతితో రాస్తున్నా, నా పెన్ను పని చేయట్లేదు. సార్ హలో, వినపడుతుందా? వినపడుతుంది సార్, వాయిస్ కొంచెం కట్ అవుతూ వినబడుతుంది. ఇప్పుడు మనకి ఏం చేసామంటే, ఇది 1 అయిపోయింది కదా, అదే చూడండి. ఇప్పుడు 1 ఇక్కడ ఇది యాడ్ చేసి 1 ఇది 4 ఇప్పుడు దీనికి ఇది కోషియంట్ అన్న సార్, 2 ఇది 1, సో ఇది 4 డివైజర్ 3442 ఏమైంది? ఓకే, ఇది ఏంటి, నిఖిలం మెథడ్ కంప్లీట్ అయింది. చేస్తాం రేపు. ఓకే, హలో హలో సార్. హలో హలో సార్, వినిపిస్తుందండి? హలో హలో సార్. సార్ సార్ హలో హలో సార్. హలో విజయలక్ష్మి మేడం. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, ఇప్పుడు వినబడుతుంది. అదే నాది నెట్ ఇష్యూ ఉన్నట్టుందమ్మా. సార్ క్లోజ్ చేసేద్దాం సార్. అమ్మా నెట్ ఇష్యూ ఉంది, వాయిస్ కట్ అవుతుంది సార్. లేదా వినపడుతుందా ఇప్పుడు మీద? సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. హలో, ఇప్పుడు ఓకేనమ్మా? ఇప్పుడైతే ఓకే సార్, మళ్ళీ మాట్లాడండి. వాయిస్ ఇప్పుడు వస్తుంది సార్. హలో మేడం, ఇప్పుడు వినపడుతుంది కదా? ఇది నాకు పెన్ను ప్రాబ్లం వస్తుంది. అది కదమ్మా, నాకు పెన్ను ప్రాబ్లం వస్తుంది, పెన్ను రాయట్లేదు ఎందుకు మరి, సడన్ గా అయిపోయింది. చూస్తాను. ఈ రోజుకి మనం చెప్పుకున్న టాపిక్ నానా, ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ క్లియర్ అయిందన్నా. నిఖిలం సూత్ర సంబంధించి డివిజన్ చేశాము. రేపు పారవర్త్య చేద్దాము. పారవర్త్యలో మనకు వేరే డిఫరెంట్ మెథడ్ ఉంటుంది, అది చెప్తాను. ఇప్పుడు ఈ నిఖిలం సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, మీకు గ్రూప్ లో పెడతాను, సాల్వ్ ఇట్. ఓకే, సో నేను ఇప్పుడు లీవ్ అవుతున్నా. థ్యాంక్ యూ నాన్న. గుడ్ నైట్ చిల్డ్రన్ అందరికి. రైట్, నెక్స్ట్ మనకు రేపు